హాయ్ టు ఆల్. ఈరోజు మరో ఇయర్ గురించి తెలుసుకుందాము. 2004లో ఏమేమి కాయిన్స్ ఉన్నాయో చూద్దాము క్లియర్గా. ఈ ఇయర్లో 1 రూపీ కాయిన్ వచ్చేసి 1 రూపీ కాయిన్ 1962 నుంచి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో 1 రూపీ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఎంబలం అని ఉంటుంది. మనకి 2004 ఇయర్లో నుంచి మరో 1 రూపీ కాయిన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దీని వెనక ఇలా ప్లస్ సింబల్ 4 డాట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి 2 రూపీస్ కాయిన్ నేషనల్ ఎంబలం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రిటీ అని ఉంటుంది. ఇండియా మ్యాప్, నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి మధ్యలో, మ్యాప్ మధ్యలో. సో 2 రూపీస్ కాయిన్ వచ్చేసి 1982లో నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ కాయిన్. 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఎంబలం అని ఉంటుంది. ఇవి వచ్చేసి 2004లో ఫ్రంట్ ఫేసింగ్ కాయిన్స్. 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 రూపీ కాయిన్ రెగ్యులర్గా నేషనల్ ఎంబలం ఉంటుంది. 1 రూపీ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఎంబలం, 2 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఇంటిగ్రిటీ కాయిన్, ఇండియా మ్యాప్, ఫ్లాగ్. 5 రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేషనల్ ఎంబలం. కొత్తగా 1 రూపీ కాయిన్ అని చెప్పాను కదా, దాని బ్యాక్ సైడ్ ప్లస్ సింబల్ 4 డాట్స్. 2004 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. 2004 నుంచి 2007 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ ఇయర్లో నా దగ్గర 50 పైసా కాయిన్ లేదు. ఇంకోటి 1 రూపీ కాయిన్ కూడా ఉంది. 150 ఇయర్స్ అని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ 1 రూపీ కాయిన్, అది కూడా నా దగ్గర లేదు. నేను పిక్స్ పెడతాను, పిక్స్ పోస్ట్ చేస్తాను, వాటివి యాడ్ చేస్తాను, వీడియోలో పిక్స్ యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.